విజయవాడ పోలీసులు అంతర్జిల్లా నేరస్తుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 26 లక్షల రూపాయలు విలువైన బంగారం, ₹1,00,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై 40 ఫిర్యాదులు నమోదై ఉన్నాయని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. LHMS యాప్ వాడాలని పోలీసులు చెబుతున్నా ప్రజలు వాడటం లేదని ఆయన అన్నారు. విజయవాడ నగరంలో 5,000 సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఊర్లో ఉన్న 2 బంగారు నాన్ తాడులు అదేవిధంగా చెవిదిద్దులు 2,20,000 రూపాయలు దొంగతనం చేశారు. దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రేవ్ క్రైమ్ కాబట్టి CCS వారు ఈ క్రైమ్ ఏదైతే ఉందో పటమట పోలీస్ స్టేషన్లో జరిగిన నేరాన్ని వారు దర్యాప్తు చేస్తూ ముఖ్యంగా DCP క్రైమ్ శ్రీమలేశ్వర రెడ్డి అదేవిధంగా అడిషనల్ DCP రాజారావు పర్యవేక్షణలో క్రైమ్ ACPs వెంకటేశ్వర్లు అదేవిధంగా లక్ష్మీనారాయణ వాళ్ళ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈరోజు ఒక మంచి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. మిగతా జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా మనం చెప్పడం జరిగింది. కబ్బూర్లో ఉన్న 2 బంగారు నాన్ తాడులు అదేవిధంగా